అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని, అమరావతిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు. 30,753 మంది రైతులు 35,017 ఎకరాలు రాజధానికి భూములు ఇచ్చారని చెప్పారు. రోజుకు 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. విద్యతో పాటు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న నర్సింగ్ కళాశాలలకు త్వరలో హాస్టల్ వసతి కూడా కల్పించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. 80% వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్నాయంటే అందుకు నర్సులు అందించే సేవలే కారణమని ఆయన ప్రశంసించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలన ఆంజనేయ స్వామి మెట్ల మార్గంలో స్వామివారి ఆలయాల్లో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల కోసం రక్షణ చర్యలు తీసుకుంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ రోడ్, అథారతయ్య వీధి, సాంబమూర్తి రోడ్, కోనాడ, సూర్యప్రకాష్ రోడ్, గవర్నర్పేట, దుర్గాపురం, గులాబీతోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైతులను మోసం చేస్తున్నారని ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులపై దాడులు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచే శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో మార్ట్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా చింతల బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1,100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలను తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నోయిడాలో 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల హక్కులు కాలరాస్తుంటే తిరగబడిన కార్మికులపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారని చెప్పారు. కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గళమెత్తాయని అన్నారు.